విజయనగర సామ్రాజ్యం సంపద, శౌర్యం, సంస్కృతితో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన మహాసామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి నాయకుడు, ప్రజల ప్రేమను గెలుచుకున్న ధీరుడు, ధర్మపాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. అలాంటి మహాసామ్రాజ్యంలో ఒక ఉదయం రాజసభలో అనూహ్యమైన కలకలం చెలరేగింది. సింహాసనం మీద కనిపించిన దృశ్యం అందర్నీ స్తంభింపజేసింది. సింహాసనం మధ్యలో ఒక పదునైన బాకుగుచ్చి ఉంది. దానికి నెత్తుటి రంగులో ఒక లేఖ వేలాడుతోంది. ఆ దృశ్యం చూసి మహారాజు కళ్లలో కోపాగ్ని రగిలింది. సభలో నిశ్శబ్దం ఆవరించింది. మహామంత్రి తిమ్మరుసు ఆందోళన చెందారు. అంత కట్టుదిట్టమైన భద్రతను దాటి ఎవరూ చూడకుండా సింహాసనం వరకు ఆ లేఖ ఎలా వచ్చింది? తిమ్మరుసు వణుకుతున్న చేతులతో దాన్ని చదివారు. మహారాజా, ఈ రాత్రి గడియారం 12 కొట్టగానే మీ ప్రాణాలు అంతమవుతాయి. నేను ఎక్కడినుంచి వస్తానో, ఎప్పుడు దాడి చేస్తానో ఎవరూ ఊహించలేరు. మీ మృత్యువు నా చేతుల్లో రాసిపట్టి ఉంది. సభలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. సభలోకి ప్రవేశించిన తెనాలి రామకృష్ణుడు పరిస్థితిని గమనించాడు. మొదట తలుపుల దగ్గర కాపలా ఉన్న సైనికులను అడిగాడు. రాత్రంతా తలుపులు మూసే ఉన్నాయా? అవును మంత్రివర్యా, ఎవరూ లోపలికి వెళ్లలేదు అని వారు బదులిచ్చారు. తెనాలిరాముడు పైకి చూశాడు. ఎత్తైన పైకప్పుమీద గాలికోసం ఒక చిన్న మార్గం కనబడింది. ఆ మార్గం అంచున ఒక చిన్న నల్లటి దారం పడి ఉంది. అంటే దొంగ అదృశ్యంగా తలుపులగుండా రాలేదు, పైకప్పుగుండా తాడు సాయంతో లోపలికి వచ్చాడు. తరువాత సింహాసనానికి గుచ్చి ఉన్న బాకును జాగ్రత్తగా బయటకు తీశాడు. భూతద్దంలాంటి ఒక గాజు కటకంతో చూసి నిర్ఘాంతపోయాడు. మహామంత్రి, దీని పిడిమీద గండభేరుండ ముద్ర ఉంది. అంటే ఇది మన రాజభవనపు లోపలి ఆయుధశాలలోనిది. బయట వ్యక్తులకు ఇది దొరకే అవకాశమే లేదు. అంతేకాదు, దీని అంచున కాలకూట విషం పూసి ఉంది. అంటే శత్రువు బయటలేడు, ఈ కోట గోడల మధ్యే మనతోపాటే ఉన్నాడు అన్నాడు తెనాలిరాముడు. తెనాలిరాముడు ఆ రక్తపు లేఖను తీసుకుని వాసన చూశాడు. అక్షరాలను వేలితో తాకాడు. మహారాజా, ఇది రక్తం కాదు, మోదుగపూల రసం. కాని ఆశ్చర్యమేమిటంటే ఈ కాగితం వెనుక కుంకుమపువ్వు రేణువులు అంటుకుని ఉన్నాయి. మన రాజభవనంలో కుంకుమపువ్వు కేవలం రాజకుటుంబం మరియు అత్యున్నత సైన్యాధికారుల వంటశాలలో మాత్రమే వాడతారు. సామాన్య సైనికుడికి దొరకదు. తెనాలిరాముడు కళ్ళు మూసుకొని విశ్లేషించాడు. హంతకుడు అత్యున్నత స్థాయి అధికారి, పైకప్పు నుండి దిగేంత బలశాలి, లోపలి ఆయుధశాలకు వెళ్లగలిగే వ్యక్తి. తెనాలిరాముడు కళ్ళు తెరుచుకున్నాయి. అతని చూపు సభలో ఉన్న అధికారులందరిమీదా పడింది. అకస్మాత్తుగా అతని చూపు అంగరక్షకుల దళపతి రుద్రసింహ పాదరక్షల మీద ఆగింది. ఆ పాదరక్షల అంచున ఎర్ర మట్టి అంటుకొని ఉంది. విజయనగరంలో ఎర్రమట్టి లేదు. అది కేవలం శత్రువులు రహస్యంగా తలదాచుకునే కొండపల్లి అడవుల్లోనే ఉంటుంది. అలాగే రుద్రసింహ ధరించిన నల్లటి వస్త్రానికి చేతుల దగ్గర దారం తెగిపోయి ఉంది. తెనాలిరాముడికి హంతకుడు ఎవరో తెలిసిపోయింది. కాని అతన్ని నేరం చేస్తున్న సమయంలోనే పట్టుకోవాలి. అందుకే మహారాజువైపు తిరిగి గంభీరంగా అన్నాడు. మహారాజా, హంతకుడు తన ఆధారాలను వదిలివెళ్లాడు. ఈ రాత్రి మీ గదిలో కాపలాను పూర్తిగా తొలగించండి. అతన్ని ప్రాణాలతో పట్టుకోవడానికి నేను ఒక వల పన్నాను. రుద్రసింహ ముఖంలో చిరునవ్వు కనిపించింది. కాపలా లేకపోతే మహారాజును చంపడం ఇంకా సులువని మనసులో మురిసిపోయాడు. అతనికి తెలియనిదేమిటంటే ఆ ఉచ్చు అల్లబడింది తనకోసమే అని. రాత్రి 11:59. మహారాజు గదిబయట కాపలా ఎవరూ లేరు. లోపల చిమ్మ చీకటి. గోడమీద ఒకే ఒక చిన్న దీపం వెలుగుతోంది. సమయం సరిగ్గా 12. ఆ చీకటిలో పైకప్పుకున్న ఒక రాతి పలక శబ్దం లేకుండా పక్కకు జరిగింది. ఒక నల్లటి ఆకారం గబ్బిలల్లా తాడు సాయంతో కిందకు దిగింది. అతని చేతిలోని పదునైన విషపు కత్తి మెరుస్తోంది. అతడు అడుగులు చప్పుడు కాకుండా రాజు పడుకున్న మంచం దగ్గరికి వెళ్లి దుప్పటి కప్పుకున్న రాజు గుండెలమీద తీవ్రమైన కోపంతో కత్తిని బలంగా దించాడు. టక్ మని శబ్దం.
కత్తి దేనికో గుచ్చుకొని ఆగిపోయింది. వెంటనే, నీ కత్తి పదునైనదే కావచ్చు, కాని నీ బుద్ధి మొద్దుబారిపోయింది మిత్రమా అంటూ చీకటి మూలనుండి తెనాలిరాముడి గొంతు వినిపించింది. గదిలో 10 దీపాలు ఒక్కసారిగా వెలిగాయి. హంతకుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతను పొడిచిన మంచం మీద రాజు లేడు, దుప్పట్లతో కప్పబడిన అరటిబోదలు. చుట్టూ మహారాజు, సైనికులు కత్తులు గురిపెట్టారు. తెనాలిరాముడు ముందుకు వచ్చి అతని ముఖంమీద ఉన్న ముసుగు లాగాడు. అందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అతడు మరెవరో కాదు, రాజుగారి ప్రాణాలు కాపాడాల్సిన అంగరక్షకుల దళపతి రుద్రసింహ. తెనాలిరాముడు ప్రశాంతంగా నవ్వుతూ చెప్పాడు. అతని పాదరక్షలపై ఉన్న ఎర్రమట్టే అతని రహస్యాన్ని బయటపెట్టింది. భద్రత తన చేతుల్లో ఉన్నవాడు ఒక చిన్న లోపాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేశాడు. అదే నాకు మార్గం చూపింది. అందుకే ఈ పన్నాగం వేశాను. ఆ క్షణంలో రాజసభ మొత్తం కరతాళధ్వనులతో మారుమ్రోగిపోయింది. మహారాజు శ్రీకృష్ణదేవరాయలు సంతోషంతో తెనాలిరాముడికి ఒక పట్టు శాలువా కప్పి బంగారు హారం వేసి ఘనంగా సత్కరించారు. దేశద్రోహి తన తప్పుకు తగిన శిక్షను పొందాడు. ధర్మం నెమ్మదిగా నడిచినా చివరికి గెలిచేది అదే. పదునైన బుద్ధి ముందు ఏ కుట్రైనా నిలవదు.